2011 సంవత్సరం మా ఎల్లో ఫ్లవర్ సంస్థ అందించినటువంటి మిరపకాయ హిట్తో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సినిమాను కూడా హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సినిమా కూడా చాలా జాగ్రత్తగా ఈ సంస్థ విలువల్ని, ఈ సంస్థ పేరుని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ రంగంలో నేను రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి నా మిత్రుడు వెంకట గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎన్నో సంఘసేవ కార్యక్రమాల్లో ఆయన ఉండి మరి ఆయన మాకు ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఆయన వల్లే ఈ సినిమాలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సంఘసేవ కార్యక్రమాలు కూడా మేము కూడా అమలు చేయడానికి లేకపోతే చేయటానికి ముందు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాని కృష్ణవంశీ గారి కాంబినేషన్లో ఒక సినిమా త్వరలో ప్రారంభమైంది. త్వరలో అది నవంబర్ డిసెంబర్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో ఒక ప్రముఖ హీరోతోటి ఒక నవంబర్లో ఒక సినిమాను ప్రారంభం చేసి నెక్స్ట్ ఇయర్లో మరో మిరపకాయ లాంటి గొప్ప హిట్ని అందించడానికి రెడీగానే ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మిత్రులు, మరి ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి మనతో అందరు ప్రముఖులు కూడా నన్ను చాలా మంచిగా నాకు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క ఈ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండేటట్టు ముందు చిత్రాలు తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గారి సినిమా పూర్తిగా యాక్షన్ కామెడీతో కూడుకున్న సినిమా, విభిన్న కథాంశము. ముఖ్యంగా నాని దీంట్లో అద్భుతంగా నటించడానికి అవకాశం చాలా ఉంది. ఈ సినిమాతోటి ఒక గొప్ప నటుల్లో ఒకటిగా నాని కూడా గొప్ప హీరోల్లో ఒక హీరోగా నిలిచిపోతాడు, దాంట్లో సందేహం లేదు. కృష్ణవంశీ గారి కెరియర్లోనే మంచి సినిమా అవటం, ఇది 100% గొప్ప సినిమాగా నిలిచిపోతుంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన కూడా చాలా సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కథని కూడా నాకు 2-3 సార్లు వినిపించడం జరిగింది. చాలా బాగుంది కథ. చాలా ఇది మంచి హాస్య సన్నివేశాలు ఉన్నాయి, యాక్షన్ ఉంది. మొత్తం అన్ని రకాలైనటువంటి మిరపకాయలు ఏ విధంగా అయితే ఉందో అంతకంటే కొంచెం గొప్పగా సినిమా రావడానికి కూడా అవకాశం ఉందండి. కృష్ణవంశీ గారు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారండి, చాలా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. వారు ప్రతి విషయాన్ని కూడా మొత్తం అన్ని విధాలు చర్చించి దాన్ని చాలా చక్కగా, అంటే ఆయన నాకు డైరెక్టర్గా మొన్న ఇటీవలే పరిచయం, కానీ ఆయన ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా చర్చించి ప్రతి సన్నివేశానికి ఒక రూపకల్పన చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం చాలా గొప్ప హిట్ అవడంలో సందేహం లేదండి. చాలా జాగ్రత్తతో సినిమా చేస్తున్నాం, ఏకాగ్రతతో సినిమా చేస్తున్నాం. అది ఈ డిసెంబర్కి ఖచ్చితంగా రిలీజ్ అయ్యింది. సంగీతం ఒక కొత్త సంగీత దర్శకుడు పరిచయం చేయబోతున్నానండి. మ్యూజికల్, ఇప్పుడు నాని కెరీర్లో మ్యూజికల్ హిట్ కావడానికి ఒక కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేయబోతున్నాం. వెంకట గారు నేను 25 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు అండి. అసలు నాకు ఈ సినిమాల్లో నేను రావడానికి కారకుడు వెంకట గారే. యాక్చువల్గా ఆయన ప్రోత్సాహంతో నేను వచ్చాను కాబట్టి, చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, చిత్ర పరిశ్రమలో అంత అనుభవం ఉన్నటువంటి మనిషి కాబట్టి, ఆయన మామూలుగా ఆయన దీంట్లో ఆయన సూచనల ప్రకారం నడవటం చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు చాలా దగ్గర మిత్రుడు కాబట్టి, ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట గారి ఆశీస్సుతోటే నేను ఈ సినిమా రంగంలోకి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన సూచనల మేరకు